ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మన మిద్దె తోటల మొక్కలకి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను, మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది అంతా చూపించేస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. చాలామంది ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు నా యొక్క వీడియోస్లో ఎలాంటి వీడియోస్ కావాలి, గార్డెనింగ్ వీడియోస్లో మీకు ఇంకేమైనా టిప్స్ కావాలా ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చిన్న చిన్న కుండీలలో కూడా మొక్కలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చు, ఖర్చు లేకుండా స్టాండ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు. మనం కొన్నిసార్లు మొక్కలు నర్సరీ నుండి కొనుకొచ్చుకోకుండానే మనం ఇంట్లోనే ఎలా ఇంకా ఒక మొక్కని 100 మొక్కలకి ఎలా మార్చుకోవచ్చు, ఇలాంటి టిప్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దాం రండి. మనము కుండలో తయారు చేసుకున్నటువంటి కంపోస్ట్ ఇదిగోండి ఇలా మంచిగా బ్లాక్గా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా కంటైనర్స్లో పెట్టేసుకొని కుండీలలో పెట్టేసుకుందాం అనుకుంది. ఎందుకంటే వర్షాకాలం కదా, మనం కుండీలో డైరెక్ట్ వేసినా కానీ వర్షానికి అంతా కరిగిపోతుంది. ఇంకా చూడండి ఇంత మంచిగా బ్లాక్గా ఫామ్ అయింది. ఇదిగోండి మంచిగా ఫామ్ అయింది చూడండి బ్లాక్గా. ఇలా ఫామ్ అవ్వాలి కంపోస్ట్. ఈ పల్లికాయ పొట్టితే చాలా డేస్ పడుతుంది, చాలా ఇయర్స్ పడుతుంది డికంపోజ్ అవ్వడానికి. ఇంకా వీటి కోసం పోసిన మొత్తం అవి తప్పేస్తున్నాయి. ఇదిగోండి మనము కిచెన్ కంపోస్ట్ అంతా తీసేసాం కదా, తీసేసిన కిచెన్ కంపోస్ట్ అంతా ఫస్ట్ కింద కంపోస్ట్ వేసేసుకుందాము, తర్వాత పైనుండి మట్టి వేసేసుకుందాము. ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. ముందు దీంట్లో డైరెక్ట్ మనం మొక్క పెట్టేసుకోవచ్చు. అయితే కనకాంబరాల మొక్క కానీ పాలకూర కానీ ఏదైనా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి గ్రో అవుతుంది. ఈ కుండీని తీసేసి మరి ఇంకొక కుండీలో పెట్టేసుకోవాలి. అప్పుడు దీంట్లో వచ్చేటువంటి లూజర్స్ కింద మొక్కకి యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది పాత కంపోస్ట్ చూడండి ఎంత మంచిగా అయిపోయిందో, మంచి బ్లాక్గా అయిపోయింది కదా. ఇలా అయిపోయిందంటే మనకి కంపోస్ట్ ఫామ్ అంటే చూడండి ఇంతే. కొంచెం మట్టి వేసి అదంతా డీకంపోజ్ అయింది. తర్వాత బాటిల్స్కి మళ్ళీ డ్రైన్ హోల్స్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి డ్రైన్ హోల్స్ ఎక్కడైనా చిన్నగా ఉంటే చూసి మళ్ళీ పెద్దనైతే చేసేసుకుని ఇదిగోండి ఇవన్నీ కిచెన్ కంపోస్ట్ అనమాట. వీటిలో ముందుగానైతే ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఆకులు కావచ్చు, లేదంటే పువ్వులు కావచ్చు, అంటే వేస్టేజ్ అంతా వేసేసుకుని పైనకెళ్ళి మట్టి వేసుకుందాము. అది కూడా డికంపోజ్ అయినటువంటి మట్టిని వేస్తున్నాను. ఇవన్నీ కుండీల్లో పెట్టేసుకుందాము అందుకోసం అనమాట. ఇలా మన దగ్గర ఉన్నటువంటి అన్ని బాటిల్స్ తీసుకొచ్చి ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి అయితే పెట్టేసుకుంటాను. ఇదిగోండి మన మిద్దె తోటలో వచ్చినటువంటి ఇలాంటివి ఏమైనా ఆకులు అన్వాంటెడ్ ఆకులు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి కొన్ని బాటిల్స్కి అయితే ఇలా పెట్టేసుకున్నాను నేను. అంటే మనకి వర్షం పడినప్పుడు వాటర్ అంటే మళ్ళీ కిచెన్ వేస్ట్లోకి ఈ యొక్క ఇలా మంచిగా అన్వాంటెడ్ అన్నీ పెట్టేసుకొని ఇంకా కొంచెం నిండుగా పెట్టేసుకొని పైన ఓన్లీ గుప్పెడు మట్టి వేసుకొని ఇలా పెట్టేసుకుందాం. మంచిగా ఉంటుంది. ఒకవేళ లేని వాటికి ఇప్పుడు దీనికి లేదు కదా, ఫర్ ఎగ్జాంపుల్ దీనికైతే ఇలా కొబ్బరి చిప్పలు పెట్టేసుకోవాలి. అప్పుడు వర్షం పడిన వాటర్ అయితే పడదన్నమాట. ఇప్పుడు వాటి అన్నింటినీ అలానే తయారు చేసుకుందాము. తయారు చేసుకున్నాక కుండీలో ఎలా పెడతానేటువంటి కిచెన్ వేస్ట్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా నిండుగా మనం కిచెన్ వేస్ట్ వేసుకున్న తర్వాత పైన కొంచెం మాత్రమే మట్టి వేసుకుంటున్నాను. ఇది ఆగట్లేదు. ఇలా పైన మాత్రం మట్టి వేసేసుకొని ఒక 1 ఇంచ్ వరకు 2 ఇంచెస్ వరకు ఉన్నా సరిపోతుంది. అది మంచిగా డికంపోజ్ అయిపోతుంది కదా. వీటన్నింటినీ ఒక్కొక్క కుండీలో అరేంజ్ చేస్తాను. ఇదిగోండి ఇప్పటికైతే కొన్ని పెట్టాను, ఇవి నిలబడట్లేవు అనమాట. అందుకోసమని ఇదిగోండి ఇవి నిలబడిన వాటికి తీసేసి ఒక్కొక్క కుండీలో ఎలా అరేంజ్ చేస్తానో చూపిస్తాను రండి. ముందైతే డ్రాగన్ ఫ్రూట్ని స్టార్ట్ చేస్తాను. కింద ఈరోజు మనం కాల్షియం వేసుకున్నాం కదా, ఇదిగోండి అక్కడ కూడా ఆల్రెడీ కాల్షియం మనకి ఒక కిచెన్ వేస్ట్ బిన్ ఉంది, దీంట్లో కూడా పెట్టుకుందాం. అట్లా అన్నింట్లో పెట్టేస్తాను, చూపిస్తాను. ఇదిగోండి ఇంతకుముందు ఇక్కడ ఉండేవి కదా, ఒకటి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి పెద్ద పెద్ద బాటిల్స్ కాబట్టి మంచి కిచెన్ కంపోస్ట్ ఎక్కువ పడుతుంది. గాలికి వర్షానికి కింద పడకుండా లోపలికి ప్రెస్ చేయాలి, మట్టి మెత్తగానే ఉంటుంది కాబట్టి ఒకటి ఇటు ఒకటి అటు పెట్టేస్తున్నాను. ఇలా కొంచెం లోపలికి పోయేలాగా ఉండాలి. ఓకే ఇలా పెట్టేసుకున్నాను కదా.
ఇప్పుడు దీనిపైన నేను ఒకవేళ వర్షం పడినా పాడవకుండా ఏం చేస్తానంటే, ఇప్పుడు వర్షాకాలం కదా, ఇదిగోండి కనకాంబరాల మొలకలు తీసుకొస్తున్నాను. కొన్నింట్లలో నాటి ఈ విధంగా కిచెన్ కంపోస్ట్ బిన్ ఉంది కదా, దీంట్లోనే డైరెక్ట్గా మనము ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క పెట్టుకుందాం. కనకాంబరాల మొక్క మంచిగా వస్తాయి తెలుసా. ఇలా కిచెన్ వేస్ట్లో పెట్టిన మొక్కలు అయితే ఎంత మంచిగా గ్రోత్ వస్తుంది. లోపలంతా మనకి మంచి పోషకాలు ఉంటాయి కదా, అంత కిచెన్ వేస్ట్ నుండి. ఇవన్నీ పెద్దవే కదా, మంచిగా వస్తాయి. వాటర్ బాటిల్స్ 1 లీటర్ వాటర్ బాటిల్ అయినా మంచిగా వస్తాయి. ఇలా పెట్టేసుకుని వాటర్ పోసుకుందాం. ఇంతే. మనం చూద్దాం, నేను నీకు 1 వీక్ 10 డేస్ తర్వాత చూపిస్తాను మొక్క ఎంత మంచి హెల్తీగా ఉంటుందో. ఆ లోపల ఇది కూడా కింది దిగిపోతుంది. మళ్ళీ పైనకెళ్ళి కొంచెం కిచెన్ కంపోస్ట్ వేసుకొని మట్టి వేసేసుకుంటామంటే అయిపోతుంది. ఇలా వాటర్ కిందికి దిగిపోయేంత వరకు వేయాలి పసుపు. దాంట్లో కూడా చుక్క చుక్కగా ఆరిపోతుంది చూడండి, అప్పుడు మంచి గ్రోత్ వస్తుంది. ఇవి కొంచెం పెద్దగా అయినా ఉన్నాయి కూడా, ఇవి కూడా పెట్టేసుకుందాం ఏదైనా ఒక కుండీలలో. ఇప్పటివరకు తీసేసినప్పుడు కిచెన్ కంపోస్ట్ ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి చాలా బాటిల్స్, వాటిలో కూడా ఈ మట్టి అంతా నింపేసుకుందాం. మన దోస్తుగాళ్ళు అయితే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసారా ఎంత ఈజీగా మనం కిచెన్ కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇది కంపోస్ట్ అయిపోతుంది, అక్కడ పైన ఒక మొక్క పెరుగుతూ ఉంటుంది. దీని నుండి వచ్చేటువంటి లూజర్స్ వల్ల మళ్ళీ ఒక వేరే మొక్కలు అయితే పెరుగుతూ ఉంటాయి.